ఊర్లో పోంటే అప్పుడే పండుగ జోసొచ్చింది. పండుగకి ఇంకా 10, 15 రోజులున్నా ఇప్పటి సందే జనాలతోని ఊర్లు నిండిపోయినాయి. బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి వస్తువులు పోతురేమో అని అనుకునేరు. ఊర్లలో సురువైంది సంక్రాంతి పండుగ కాదు, అంతకంటే పెద్ద పండుగనే తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాడు సురువైందిగా ఇయ్యాల. ఇగో దీన్నే పెద్ద పండుగ లెక్క జరుపుకుంటారు జనాలు. అప్పుడెప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తల సకల జనుల సర్వే నాడు ఊర్లలో ఎట్లా కనిపించిర్రో ఇప్పుడు కూడా అట్లనే కనబడుతున్నారు. ఎవరి చేతిలో చూసినా దరఖాస్తు ఫారాలు కనిపిస్తున్నాయి. అనా ఈ ఫారం నింపియవా అక్క, ఏమేం జిరాక్సులు పెట్టాలి అనే మాటలు చోరస్తాల చక్కర్లు కొడుతున్నాయి. ఇక అంతో ఇంత చదువుకొని జేబులో పెన్నుంటే చాలు, జరిగి ఫామ్ ఫిలప్ చేయరాదు బిడ్డ అని అంటుంటే మస్తు సంబరపడుతురు చేతిరాతగాళ్ళు. సరే ఇవన్నీ ఎట్లున్నా ఫామ్ ఎట్లా నింపాలి, దాని కాయిదాలు కత్వాలు ఏమేం పెట్టాలనే డౌట్ అనుమానాలు ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఉంటాయి కదా. ఇక దీన్ని పసిగట్టింది కాంగ్రెస్ సర్కారు. అందుకే కామన్ జనాలు కూడా సొంతంగా దరఖాస్తు ఫారాలను ప్రిపేర్ చేసుకునే తట్టు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికి ఎసంటి డౌట్ రాకుండా కుద్దు మతలావి చెప్తున్నారు. ఎంత చెప్పినా ఎక్కడనో ఒక తాన కాటు పడేటోళ్ళు ఉంటారు కదా. ఇక అసంటోళ్ళ కోసం స్పెషల్ గా ఒక వీడియో తయారు చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. అభయహస్తం దరఖాస్తు ఫామ్ ఎన్ని పేజీలు ఉంటది, ఫస్ట్ పేజీలో ఏం నింపాలి, సెకండ్ పేజీలో ఏమేం రాయాలి, మూడో పేజీలో ఏం పెట్టాలి, ఆఖరికి ఫామ్ నింపుడైనాక దస్కత్ ఎక్కడ చేయాలి, రసీదు ఇస్తారా ఇయ్యరా అనేటి అన్ని వీడియోతో అర్థమవుతాడు చెప్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దరఖాస్తులు నింపి ఆఫీసర్లకు ఇస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. ఇక దీన్ని చూసిన సంకలు గుద్దుకుంటున్నారు. ఇగో ఇట్లుంటది చూడరు కాంగ్రెస్ గవర్నమెంట్ పనితనం అని గల్లా ఎగిరేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇటువంటి వాటిని ఆన్లైన్లో పెట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికో కాంట్రాక్ట్కి ఇస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు కూడా.